హలో ఫ్రెండ్స్, ఫైనల్ గా టీవీఎస్ తన మొదటి ఎలక్ట్రిక్ ఆటో రిక్షా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ ఆటో రిక్షాని కొన్ని స్టేట్ లో మాత్రమే డెలివరీ ఇస్తుంది. మరి ఆ స్టేట్స్ ఏవి, అదే విధంగా ఈ కింగ్ ఈవీ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఏం పర్ఫార్మెన్స్ ని వీరు తీసుకొచ్చారు, ఏ ప్రైస్ పాయింట్ పైన ఈ ఆటో రిక్షా వస్తుంది అనే విషయాలని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా. అయితే ప్రస్తుతం టీవీఎస్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఒకే మోడల్ ని, ఒకే వేరియంట్ ని లాంచ్ చేయడం జరిగింది టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ పేరుతో. అయితే ఈ ఆటో రిక్షాని L5 కేటగిరీలో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇందులో అఫీషియల్ సిట్టింగ్ కెపాసిటీ 3 ప్యాసింజర్ మరియు ఒక డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ లభిస్తుంది. అదే విధంగా దీని డిజైన్ చూసుకున్నట్లయితే ఐసీ ఇంజన్ కింగ్ ఆటో రిక్షా ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మాత్రమే చేంజెస్ చేసి ఎలక్ట్రిక్ లో తీసుకురావడం జరిగింది. అయితే మేజర్ గా దీని ఫ్రంట్ లుక్ చూసినట్లయితే ఫ్రంట్ లో చాలా వరకు చేంజెస్ కనిపిస్తాయి. అయితే అన్ని కంపెనీస్ హెడ్ లైట్ లో హెలూజన్ బల్బ్ ఇస్తున్నాయి. కాకపోతే టీవీఎస్ మాత్రము టీవీఎస్ కింగ్ ఈవీ లో ఎల్ఈడి డిఆర్ఎల్స్ తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఎలక్ట్రిక్ కోసం స్పెషల్ గా వీళ్ళు కాపర్ బెజల్స్ ని యాడ్ చేయడం జరిగింది. ఈ బెజల్స్ వల్ల ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క లుక్ ప్రీమియం గా మారడం జరిగింది. అయితే ఈ డిజైన్ తో ప్రస్తుతం టీవీఎస్ కింగ్ వైట్ మరియు బ్లూ కలర్ లో వస్తుంది. అదే విధంగా దీని బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మెటల్ చేసి మెటల్ బాడీ ప్యానల్ తో లభిస్తాయి. కాకపోతే సాఫ్ట్ రూప్ టాపే ఇందులో కంటిన్యూ చేయడం జరిగింది. అయితే మాక్సిమం ఇప్పుడున్న మార్కెట్ లో అన్ని కూడా సాఫ్ట్ రూప్ టాపే ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి టీవీఎస్ కింగ్ లో కూడా పెద్దగా చేంజెస్ ఏం కనిపించవు. ఇక డైమెన్షన్ చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ 2000 mm వీల్ బేస్, 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. అదే విధంగా 12 ఇంచెస్ టైర్స్ ఈ టీవీఎస్ కింగ్ లో లభిస్తాయి. అయితే 3 అయితే మనం రెగ్యులర్ గా వాడతాము. ఒక స్టెప్నీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే టోటల్ గా 4 వీల్స్ ఇందులో మనకు 12 ఇంచెస్ వస్తాయి. ఇవి కాక ఒక ఆటో రిక్షాలో కంఫర్ట్ ని ప్రొవైడ్ చేసే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో ఫ్రంట్ లో లీడింగ్ ఆర్మ్ హెలికల్ స్ప్రింగ్ తో ఇవ్వడం జరిగింది. మరియు బ్యాక్ సైడ్ మాత్రం వీళ్ళు ట్రైలింగ్ ఆర్మ్స్, హైడ్రాలిక్ డంపేర్ మరియు కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కాంబినేషన్ లో తీసుకురావడం జరిగింది. అయితే దీనితో పాటు టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మనకు అన్ని వీల్స్ లో కూడా డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఇవి హైడ్రాలిక్ గా ఆపరేట్ అవుతాయి. ఇవి కాక డ్రైవర్ క్యాబిన్ లో చూసుకున్నట్లయితే డ్రైవర్ క్యాబిన్ లో చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. వాటి అన్నిటి గురించి లాస్ట్ లో తెలుసుకుందాము. కాకపోతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకు. కాబట్టి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టీవీఎస్ కింగ్ లో ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మనము స్పీడ్, ఛార్జింగ్ స్టేటస్, డ్రైవింగ్ మోడ్స్, మోటార్ పర్ఫార్మెన్స్ మొత్తం చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇవి టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో లభించే బేసిక్ స్పెసిఫికేషన్. ఇవి కాక ఈ ఎలక్ట్రిక్ ఆటోలో లభించే పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ 0 to 30 km/h ఎక్సలరేషన్ ఓన్లీ 3.7 seconds లో అందుకుంటుంది. అదే విధంగా 60 km టాప్ స్పీడ్ ఇందులో ఇవ్వడం జరిగింది. పవర్ మోడ్ లో, పవర్ మోడ్ కాకుండా ఇందులో ఇకో మోడ్ లో 40 km, సిటీ మోడ్ లో 50 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. అయితే ఇదే విధంగా డ్రైవింగ్ చేయడానికి కూడా 3 మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇకో, సిటీ, పవర్. దీనితో పాటు రివర్స్ మోడ్ కూడా లభిస్తుంది. అయితే ఈ స్పీడ్ తో పాటు ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఫ్రంట్ మరియు రివర్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్పీడ్ ని అందించడానికి ఇందులో PMS మోటార్ ని యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ మోటార్ తో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 11 kW పీక్ పవర్, 40 Nm టోర్క్ లభిస్తుంది. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో మనము టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని మనము 31% గ్రేడబిలిటీ వరకు నడిపించవచ్చు. అయితే మోటార్ పర్ఫార్మెన్స్ తర్వాత అత్యంత ముఖ్యమైనది రేంజ్. అయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మనకు సింగిల్ చార్జ్ లో 179 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ ఎంత అనేది వీళ్ళు క్లెయిమ్ చేయలేదు. ఒకవేళ మన హైదరాబాద్ ఇక్కడ మన స్టేట్స్ లో వస్తే మనం ట్రయల్ వేసి చూద్దాం. అయితే ఈ రేంజ్ ని ఇవ్వడానికి ఇందులో 51.2 వోల్టేజ్ లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. అయితే 4 బ్యాటరీలు ఇక్కడ వస్తాయి. 2 డ్రైవర్ సీట్ కింద, 2 ప్యాసింజర్ సీట్ కింద పెట్టడం జరిగింది. అయితే ఈ టోటల్ 4 బ్యాటరీల కెపాసిటీ వచ్చేసి 9.2 kWh. అయితే ఈ 9.2 kWh బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇందులో 3 kW ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. ఈ ఛార్జర్ తో ఒకవేళ మనం ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే 0 to 80% ఛార్జ్ 2 గంటల 15 నిమిషాల్లో అవుతుంది. అదే విధంగా 0 to 100% ఛార్జ్ వచ్చేసి 3.5 గంటల్లో అవుతుంది. అయితే ఈ పర్ఫార్మెన్స్ తో టీవీఎస్ కింగ్ వస్తుంది. అదే విధంగా కంపెనీ టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ పైన 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ పైన వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇది స్టాండర్డ్ వారంటీ. స్టాండర్డ్ వారంటీ వచ్చేసి 3 years. అయితే దీనితో పాటు 0 మెయింటెనెన్స్ 3 years సర్వీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లేబర్ చార్జెస్ కూడా తీసుకోరు 3 years వరకు. ఇది కాక వీళ్ళు 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే
వారంటీ అదేవిధంగా సర్వీస్ పరంగా అయితే చాలా మంచి ప్రామిస్ చేయడం జరుగుతుంది కంపెనీ తరపున. అయితే చూడాలి గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు. అయితే ఈ వారంటీ, ఈ మోటార్ పర్ఫార్మెన్స్, ఈ ఫీచర్లతో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 2,95,000 నుంచి. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ పర్ఫార్మెన్సే కాకుండా మరిన్ని కన్వీనియన్స్ ఫీచర్స్ ఈ ఎలక్ట్రిక్ ఆటోలో లభిస్తాయి. వాటిని చూసుకున్నట్లయితే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి, అదేవిధంగా లాకబుల్ బాక్స్ వస్తుంది ఛార్జర్ ని పెట్టి లాక్ చేసుకోవడానికి, అదే విధంగా డ్రైవర్ క్యాబిన్ లో మనకు 2 లాకబుల్ గ్లో బాక్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు టీలోల్ అసిస్ట్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తాయి. ఇవి కాక ఇండస్ట్రీ ఫస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ని తీసుకురావడం జరిగింది టీవీఎస్ ఈ ఈవీ ఆటో రిక్షాలో. అయితే స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ లో చాలానే ఆప్షన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ వెహికల్ స్టాటిస్టిక్ యాక్సెస్ చేసుకోవడానికి పనికొస్తుంది, అదే విధంగా రైడ్ హిస్టరీ చూసుకోవడానికి, ఇన్కమింగ్ కాల్స్, నోటిఫికేషన్ అలర్ట్స్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్, టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి 26 ఫీచర్లను ఈ స్మార్ట్ కనెక్ట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అయితే వీటన్నిటితో పాటు టీవీఎస్ తన ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కోసం అని ఒక స్పెషల్ యాప్ అప్నా టీవీఎస్ యాప్ ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఫీచర్లతో ఈ ప్రైస్ పాయింట్ పైన టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ప్రస్తుతం కొన్ని స్టేట్స్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. అది కూడా నార్త్ ఇండియాలో. మన సైడ్ అయితే వీళ్ళు ఏం ఆప్షన్ ఇవ్వలేదు. అయితే నార్త్ ఇండియాలో కూడా ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఢిల్లీ మరియు వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం డెలివరీ చేస్తున్నారు. అయితే పాన్ ఇండియా అతి త్వరలో వస్తున్నామని చెప్పడం జరిగింది కంపెనీ తరపు నుంచి. అయితే మన సైడ్ ఎప్పుడన్నా వచ్చినా దాని గురించి నేను ఈ ఛానల్ పైన అప్డేట్ చేస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఫైనల్ గా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ గురించి కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో చాలా కొత్త ఫీచర్స్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసేయడం జరిగింది. లైక్ స్మార్ట్ కనెక్ట్ ఫీచర్. అదేవిధంగా నేను ఎప్పుడు ఏ ఆటో రిక్షాని తీసుకున్నా కూడా అందులో నేను చెప్తూనే ఉంటాను ఆన్బోర్డ్ ఛార్జర్ ఉంటే బాగుంటుంది అని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను. అయితే వీళ్ళు ఆఫ్బోర్డ్ ఛార్జర్ అయితే ఇచ్చారు, కానీ దాన్ని మనము బండిలోనే పెట్టి లాక్ చేసుకునేలాగా ఒక సపరేట్ బాక్స్ కూడా ఇచ్చారు. అయితే దానికి కీ కూడా ఇచ్చారు. మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు, తర్వాత దాంట్లో పెట్టి లాక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం వీళ్ళు బ్యాక్ సీట్ పైన దీన్ని ఫిట్ చేశారు. తర్వాత మనం ఆఫ్టర్ మార్కెట్ మనకి ఇక్కడ అనుకూలం ఉంటే దాన్ని అక్కడ ఫిట్ చేపించుకోవచ్చు. ఇది కాక రేర్ సైడ్ ఏదైతే ఇంజన్ కవర్ ఉంటుందో దాన్ని యాజ్ ఏ బూట్ స్పేస్ గా వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. అయితే మనము పాత కంపెనీలు అన్నింటిలో కూడా చూస్తున్నాము ఉన్న ఐసీ ఇంజన్ ఆటో రిక్షాలోనే బ్యాటరీ, మోటారు మరియు కొన్ని ఫీచర్లు ఇచ్చి ఎలక్ట్రిక్ లో తీసుకురావడం జరుగుతుంది కదా. అయితే ఎంటర్ సైడ్ ఏదైతే ఇంజన్ స్పేస్ మిగులుతుందో ఆ స్పేస్ ని కొన్ని కంపెనీస్ బ్యాటరీలు పెట్టడానికి, బిఎంఎస్ పెట్టడానికి యూజ్ చేస్తున్నారు. కాకపోతే టీవీఎస్ మాత్రము యాజ్ ఎ బూట్ స్పేస్ గా యూజ్ చేయడం జరిగింది. అయితే బ్యాటరీస్ ని మాత్రం డ్రైవర్ సీట్ కిందకి 2 షిఫ్ట్ చేయడం జరిగింది మరియు రేర్ సైడ్ సీట్ కిందకి 2 షిఫ్ట్ చేయడం జరిగింది చేసి పైనకి. అయితే ఇవి టీవీఎస్ తరపున వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ ఆటో రిక్షా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ యొక్క పూర్తి డీటెయిల్స్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.